హాయ్ అందరికి కూడా నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో మూడవ పేపర్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చినటువంటి టాప్ స్కోరర్స్ ఏంటి, పేపర్ ఏ విధంగా తీసుకున్నారు అండ్ ఎక్కడి నుండి తీసుకున్నారు, తదితర విషయాల గురించి ఒకసారి క్విక్ రివ్యూ చేద్దామని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ పేపర్లో టాప్ 10 అండ్ టాప్ 3 ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో టాప్ 1 పొజిషన్లో అయితే గత 3 ఎగ్జామ్స్ నుండి కూడాను ఒకే వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు. సో మిస్టర్ సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ గారు ఫస్ట్ పొజిషన్లో క్యారీ అవుతున్నారు. సో కంగ్రాచులేషన్ అండి సల్మాన్ ఖాన్ గారు. అండ్ మిగతా అన్ని టెస్టులు కూడా ఇలానే ఫస్ట్ పొజిషన్లో కంటిన్యూ చేసి మీ డిఎస్సి లక్ష్యాన్ని చేరుకోగలరని ఆశిస్తున్నాం. 38 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ తనుజ ఫ్రమ్ శ్రీకాకుళం అనుకుంటాను. సో సెకండ్ ప్లేస్లో 37 మార్క్స్తో ఉన్నారు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చి ఆర్ లక్ష్మి గారు 34తో ఉన్నారు. ఇక తర్వాత టాప్ 10 మెంబర్స్లో చూసుకుంటే ఎంఎస్ నేమ్ అయితే లేదు. అండ్ సౌజన్య గారు 34 మార్క్స్, మీనా గారు 34, అండ్ RRR 33, అండ్ దమయంతి 32, అండ్ కామేశ్వరి చౌదరి గారు 31, అండ్ శ్రావణి గారు 31. సో వీళ్ళండి మనకి టాప్ 10లో ఉండేటటువంటి. సో మొత్తం మీద అయితే మనకు 100 మెంబర్స్ 110 మెంబర్స్ అయితే రాశారు. ఇప్పుడైతే టైం అయితే 10 గంటలు క్లోజ్ చేశాను. సో 110 మంది అయితే రాశారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో చాలామంది అయితే పేపర్ చూసి భయపడుతూ కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. సో రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మా సార్ ఒక సందేశం అయితే ఇచ్చారు. ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. సో కమిట్మెంట్ పై తీసుకున్న తర్వాత డిటర్మినేషన్ అయితే ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే కాస్త కష్టాలు ఎదురవుతాయి, కానీ కష్టాలని ఎదిరించి నించున్నారంటే సక్సెస్ మీ చేతిలో ఉంటుందని చెప్పారు. సో నిజానికి అద్భుతమైన వాక్యాలు. సో ఎగ్జామ్ పెట్టేటప్పుడు లేదా ప్రిపేర్ అవ్వాలనేది కొద్ది కష్టతరమే, ఎస్. సో లైఫ్లో హ్యాపీగా లైఫ్ అంతా కూడా క్యారియర్ చేయాలనుకుంటే ఈ 6 or 8 months స్ట్రగుల్ అనేది కాస్త హార్డ్గా ఉంటే మిగతా 8 years లైఫ్ అనేది హ్యాపీగా మీరు గడపగలుగుతారు. సో కమిట్మెంట్ తీసుకోండి అండ్ డిటర్మినేషన్తో కంప్లీట్గా హార్డ్ వర్క్ చేయండి, బెస్ట్ అవుట్పుట్స్ వస్తాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు, సార్ కొత్త మెథడ్స్ ఇస్తారా, పాత మెథడ్స్ ఇస్తారా అని. సో ఒకసారి లాజికల్గా ఆలోచించండి. కొత్త మెథడ్తో ఇప్పటికే మనకి 2 batches అయితే రిలీజ్ అయిపోయాయి. 2 batches అనేవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సిలబస్ ఓల్డ్ మెథడ్ ఇస్తాను అంటే ఈ కొత్త బ్యాచ్ వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయాయి. కొత్త బ్యాచ్ వాళ్ళకి ఇప్పుడు కొత్త సిలబస్తోనే రావడానికి చాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో కన్ఫర్మ్ కాదు, ఎక్కువ చాయిస్ అయితే ఉంది. కాబట్టి గేళ్ల తరబడి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వాటిని కాస్త పక్కన పెట్టి కొత్తవి కూడా చదవండి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గతంలో ఎలాగా చదువుంటారు, వెంటనే పికప్ చేసుకోగలరు. అండ్ అట్ ద సేమ్ టైం కొత్తది ఇప్పుడు మాతో పాటు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వెంటనే మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జస్ట్ స్టార్ట్ చేయండి. మార్కులు తక్కువ వచ్చాయనేది మార్కులు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సబ్జెక్ట్ అంతవరకు కనీసం అట్లీస్ట్ 1 time అయినా సరే కంప్లీట్గా చదవమా లేదా అనే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో తెలుగు ట్యూటర్ ఛానల్ అనేది ఎప్పుడు మీకు పాజిటివ్ యాటిట్యూడ్తో సపోర్ట్ చేస్తుంటుంది. అండ్ రీసెంట్గా యాప్ కూడా డెవలప్ చేసాం. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేయండి. ఓకే, ట్యూటర్ అని టైప్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడాను మీకు ఇది పబ్లిక్ గ్రూప్ ఇది. సో టెలిగ్రామ్లో కూడాను తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేయండి. సో మీ ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్లో కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. సో రెండు కూడా ఫ్రీనండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ అయితే సైకాలజీ క్వశ్చన్లు చూద్దాం కొద్దిగా. గ్రెగర్ మెండల్ ప్రకారం కింద వాళ్ళు అనువంశిక వైవిధ్య సూత్రము. వైవిధ్య సూత్రం అంటే మేనరికంలో మనకు కనిపిస్తూ ఉంటుందని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో మేనరికం అంటే తల్లిదండ్రులకి విభిన్నమైన పోలికను కొన్ని అంగ లోపాలతో జన్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే అందమైన తల్లిదండ్రులకు అవయవ లోప పిల్లలు జన్మించడం అనేది వైవిధ్య సూత్రంకి అవుతుంది. డైరెక్ట్గా మీరు పెట్టచ్చు. అండ్ ఫలదీకరణ సమయంలో క్రింది ఏ అంశము బడనిది అండి చూస్తారు. సో శిశువుల సంఖ్య నిర్ధారించబడుతుంది, లింగ నిర్ధారణ అవుతుంది, అనువంశికత లక్షణాలు కూడా క్యారీ అవుతాయి. కానీ సాంఘికత అనేది తను జన్మించిన తరువాత పరిసరాల ప్రభావం వల్ల సాంఘికత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఫలదీకరణ సమయంలో దానికి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఎలిజబెత్ హర్లాక్ ప్రతి ఎన్ని పుట్టుకలకు కవల పిల్లలు పుడతారు అనేసరికి ఆవిడ సర్వే చేసి మనకైతే 87 పిల్లల జన్మం తర్వాత ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారని చెప్పడం జరిగింది. ఇక తల్లిదండ్రుల నుండి ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతిని సంక్రమించే భౌతిక లక్షణాల సామర్థ్యాలని అనువంశికత అంటారని చెప్పింది డగ్లస్ అండ్ హాలండ్. నిర్వచనం అయితే ఇచ్చారు. తర్వాత ఇందులో సరైన వాక్యాలను గుర్తించని అడిగారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కవల అన్నదమ్ముల పైన ప్రయోగాలు చేసింది అయితే మనకు వేరే ఉందండి. సో కవల పిల్లలపైన ప్రయోగాలు చేసింది మనకి అనువంశికతవాదుల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జూక్స్ ఫ్యామిలీ అయితే డగ్డేల్ అండి, సరిపోయింది. సో ఇది సరైనదేని. సో తర్వాత వచ్చేసరికి ఎడ్వర్డ్ కుటుంబం మీద అయితే విన్షిప్ అండి, సరిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కవల అన్నదమ్ముల పైన చేసింది ఫ్రీమన్ అండి. ఇక్కడ మనకి ఫ్రీమన్ అనమాట ఇది.
సో నిజానికి ఇది ఫ్రీమన్ అని రావాలి, బట్ ఇక్కడ మీకు ఆల్పోర్ట్ అని ఇచ్చారు. సో ఆల్పోర్ట్ అయితే మనకి సుఖదుఖాలు, వ్యక్తుల మధ్య వైవిధ్యాల మధ్య అనువంశిక ప్రభావం అయితే వస్తుంది. సో అలా అనుకుంటే ఎక్సెప్ట్ 3 మిగతావన్నీ కూడా సరైనవే. కాబట్టి 3 లేకుండా ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. అండ్ వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుండి అతనిపై ప్రభావం చూపించే బయట కారకాల సముదాయమే కారకాలు పడలేదు, పరిశ్రమ అని చెప్పింది వుడ్వర్త్ అండి. తర్వాత హెరిడిటియస్ జీనియస్ అనేది ఫ్రాన్సిస్ గాల్టన్ రాశారు. క్రింది వాటిలో సరిగా జత చేసిన వాక్యాలను గుర్తించని అడిగారు. సో ఇక్కడ మనకి జిప్సీ పిల్లలపైన చేసింది బాగ్లే కాదండి. సో మీరు చూసుకోవాలి. సో జిప్సీ పిల్లల మీద ప్రయోగాలు చేసింది అయితే గొడ్డాడ్ అండి. సో ఇక్కడ గొడ్డాడ్ అనేది ఇవ్వకుండా బాగ్లే ఇచ్చాడు కాబట్టి 2 మాత్రమే తప్పు, 2 లేకుండా ఆప్షన్ని మీరు తీసుకోవాలి. సో 134 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత పిండ దశ చివరి నాటికి శిశువు ఎన్ని అంగుళాలు పొడవు ఉంటాడు అంటే మనకి 1 and 1/2 అని ఉంటుంది. సో దాన్ని మనకి గణాంకాల్లో 1.5గా ఇవ్వడం జరిగింది. భ్రూణ దశలో శిశువు పూర్తి పరిపక్వత చెందకుండా జన్మించినప్పటికీ బ్రతికే ఉండే అవకాశాలు కనిపిస్తాయంటాం. సో నా సాధారణంగా అయితే 7 years old అండి. సో వీళ్ళని నెల తక్కువ శిశువులను కూడా అంటాం అనమాట. శిశువు జన్మించినప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియం ఏదైనా ఉందంటే చర్మం అండి. ఎలిజబెత్ హల్లాకు దశల్లో పెరుగుదల అత్యంత వేగంగా ఉండేది శైశవ దశ అండి. చాలామంది దశల విభజన అనేది సిలబస్లో లేదు సార్ అని చెప్పారు. నిజానికైతే ఆ టాపిక్లో ఉంది. అందుకని ఈ రోజు నుండి ఎగ్జామ్స్కి ఏ టాపిక్స్ ఇస్తామో డీటెయిల్గా మీకు ముందుగానే పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధం లేని అంశమే ఉంది. ఇక్కడ చూసినట్లయితే అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాల్య దశ అండి, కానీ ఇక్కడ ఉత్తర బాల్య దశలో ఇచ్చారు. ఉత్తర బాల్య దశనే పాఠశాల దశ అంటారు. అనుకరణ ఎక్కువ ఉంటుంది, శాశ్వతంతాలు వస్తాయి. సో దీన్ని అలా అని చూసుకుంటే అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాల్య దశకు వస్తుంది కాబట్టి దీంట్లో అది సరైనది కాదు. స్టాన్లీ హాల్ ప్రకారం ఒత్తిడి, ప్రయాస, కలత, జగడంతో కూడుకున్న దశ ఏదంటే మనకి కౌమార దశ అండి. అన్ఫార్చునేట్లీ కీ ఎంటర్ చేసేటప్పుడు యవనారంభ దశ అని పెట్టారు. సో దాన్ని అయితే సవరించడం అయితే జరిగిందండి. తర్వాత కిషోర ప్రాయ వయస్సు దశకు సంబంధం లేని అంశం ఏదని అడిగారు. కిషోర ప్రాయ వయస్సుని మనం ఏమనిపిస్తాం, కౌమార దశ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఉద్వేగ స్థిరత ఎక్కువగా ఉంటున్నాడు కాబట్టి ఇది సంబంధం లేనిది తప్పుడు వాక్యం అండి. సో అలా అనుకుంటే 1 కాకుండా ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవి. అంటే మీకు 2, 3, 4ని చూస్ చేసుకోవాలి. తర్వాత సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ కొత్త మెథడాలజీలను ఇవ్వడం జరిగింది. పైవన్నీ సరైనవేనండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉద్భవించింది 1916 తర్వాత స్వతంత్ర ప్రతిపదికల అంశంగా మారింది. 1905లో ఈ పదం అనేది ఉద్భవించింది. సో పైవన్నీ సరైనవే. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధం అంతర సంబంధాల అధ్యయనం చూడండి. విషయముల సంబంధము రాపడలేదు, అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అనేది ఇక్కడ మనం అయితే చూద్దాం. ఈసారి నిర్వచనాల గురించి అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీరు వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్. ఇక్కడ చూసినట్లయితే జేమ్స్ హెమింగ్ చరిత్ర, ఇక్కడ మనకి డెఫినేషన్ చూడొచ్చు. సాంఘిక విషయముల సంబంధము అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రము భౌతిక అంటూ మనకు నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం అయితే మనకి జేమ్స్ హెమింగ్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ తర్వాత ప్రశ్న చూస్తే మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలు కలిగి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించేదే సాంఘిక శాస్త్రం అని చెప్పింది కమిషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో మానవ సంబంధాల అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించే శాస్త్రం అని చెప్పింది యుఎస్ఏ కమిషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అండి. సో అయితే డైరెక్ట్గా మీరు ఒకటి ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత విద్యార్థుల్లో నాది, మాది, మన అందరిది అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడేది సాంఘిక శాస్త్రం అని చెప్పింది కొఠారి కమిషన్ అండి. మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇక్కడ విద్యార్థుల్లో నాది, మాది, మనందరిది అనే స్థాయికి ఎదగడమే సాంఘిక శాస్త్రం అని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంత విశాలమైనది, మానవుని చరిత్ర అంతా సుదీర్ఘమైనది అని ప్రస్తావించింది అయితే మనకు ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఉన్నారు. సో ఆయన పేరు కూడా మీరు చూడవచ్చు. ఓకే, ఇది కూడా మనకి కొత్త మెథడాలజీ నుండి తీసుకోవడం జరిగిందండి. సో నికోలస్ రైట్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది, సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుల ప్రస్తుత సమాజం సంబంధించిందని చెప్తూ దాని ఎక్స్ప్లెనేషన్లో సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచం విశాలమైనది, భూమిపై మానవ చరిత్ర సుదీర్ఘమైనదని చెప్పడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మనకు ఇక్కడ నికోలస్ రైట్ అండి. తర్వాత సాంఘిక శాస్త్రము సామాజిక జిజ్ఞాసను అందిస్తుంది అని తెలిపే కారకం ఏదంటే ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం అండి. సో మనోవిజ్ఞాన శాస్త్ర కారకాల్లో మనకైతే కనిపిస్తుంటాయి. అంటే శాస్త్రం అనేది ఎందుకు ప్రవేశపెట్టాలి అనే దాని అంశంలో చూస్తే
మనకు కనిపిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్ర కారకం అది. తర్వాత చూసుకుంటే సామాజిక పురోగమనానికి వ్యక్తి కొంత త్యాగం చేస్తూ ఉండాలి అని తెలిపే కారణం ఏదంటే లౌకిక కారణం అండి. సామాజిక పురోగమనానికి కొంత త్యాగం చేయాలి అని చెప్పేది లౌకిక కారణాంశము. జాతీయ విద్యా విధానం 1986లో విద్యా ప్రణాళిక నిర్దేశించిన 10 మౌలిక అంశాల్లో విద్యా అంశాలు లేనిదేది. సో భారతదేశ నాగరికత చరిత్ర అనేది ఉన్నదండి. భారతదేశ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉంటుంది 10 అంశాల్లో మీరు చూడవచ్చు. ఇక్కడ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంటుంది తప్ప నాగరికత అనేది ఉండదు. ఇక్కడ చరిత్ర అనేది ఉండదు. కాబట్టి మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ శాస్త్ర భావనలు సామాజిక శాస్త్రాల పరిశోధనలు విరిగా ఉపయోగించడం వల్ల సామాజిక శాస్త్రానికి శాస్త్రీయత లభించింది. అంటే ఇక్కడ గణాంక శాస్త్రం అండి, స్టాటిస్టిక్స్ అండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వాక్యం అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది శాస్త్రీయత రావాలంటే అక్కడ ఖచ్చితంగా మనకు రావాల్సింది గణాంక శాస్త్రం అండి. సో దీన్ని కూడా మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గణాంక శాస్త్రం భావనలు సామాజిక శాస్త్ర పరిశోధనలు విరిగా ఉపయోగించడం ద్వారా సామాజిక శాస్త్ర అధ్యయనానికి శాస్త్రీయత లభించింది అంటూ ఒక వాక్యం అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి గణాంక శాస్త్రం క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర సాధారణ అంశంలో సంబంధం లేనిది ఏదని అడిగారు. సో సాంఘిక శాస్త్ర సాధారణ ఆశయాలు అనేవి అదేవిధంగా నిర్దిష్ట ఆశయాలు అనేవి 2 రకాలు చెప్తాము. సాధారణ ఆశయాలు అనేవి బ్రాడ్గా ఉంటాయి, నిర్దిష్ట ఆశయాలు అనేవి ఆ వ్యక్తి పట్ల ఉంటాయి. అలా అనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూసుకున్నట్లయితే విమర్శాత్మక నిర్ణయం అనేది శిశువు అంతర్గతమైనది. సో కాబట్టి అదే మనం ఈజీగా చూడొచ్చు. శిశువు విమర్శనాత్మక నిర్ణయ శక్తులు పెంపొందించడం అనేది నిర్దిష్ట ఆశయం, సాధారణ ఆశయంలో ఉండదు అది. గాంధీజీ చరిత్ర చదివిన విద్యార్థి సహనశీలత పెంపొందించాడు. ఇక విలువల్లోకి వద్దాం. సహనశీలత అనేది ఏ విలువలోకి వస్తుంది ఒకసారి మీరు పరిశీలించినట్లయితే సహనశీలత చూడండి, బుద్ధికశీలత, సహనశీలత, నిస్వార్థం, సమాజానికి జాతికి సేవ చేసే దృక్పథం అనేది మనకు బౌద్ధిక విలువకు సంబంధించింది. సో బౌద్ధిక విలువ సరైనది. సో అదే అంశం ఇచ్చి విద్యార్థి అనేవాడు ఏం పెందుకున్న నిజాయితీని పెంపొందించుకున్నాడు గాంధీజీ చరిత్ర చదివి. సో నిజాయితీ అనేది ఏ విలువకు వస్తుంది అంటే మనకి ఇక్కడ నైతిక విలువకు వస్తుందండి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, విద్యార్థుల నిజాయితీ, నిష్కపట మనస్తత్వము, సంఘటితంగా, నిష్పక్షంగా, నిర్భయంగా, నిస్వార్థంగా, ఓర్పుగా ఉండడం లాంటి నైతిక లక్షణాలు అనేవి సాంఘిక శాస్త్ర పఠనం వల్ల వస్తాయి. కాబట్టి ఇది నైతిక విలువను సూచిస్తుంది. చార్లెస్ బయార్డ్ ప్రకారం సామాజిక శాస్త్రాలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏమిటి? సో చార్లెస్ బయార్డ్స్ ఇచ్చిన దాన్ని పెట్టుకుంటే సామాజిక శాస్త్రాలు అనేవి ఎక్కువగా మానవ విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తారనమాట. సో కాబట్టి ఇక్కడైతే ఆన్సర్ అయితే మనకి మానవ విషయాలండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే కాలం, స్థలం, సమాజ అనుభవాలు అధ్యయనం చేయడానికి సహకరించే సాంఘిక శాస్త్ర విభాగం మీద అడిగారు. సో చరిత్ర మనం చూసుకుంటే కాలం, స్థలం, సమాజ అనుభవాలను అవగాహన పెంపొందిస్తుంది అంటే చరిత్ర అభ్యసనం వల్ల. కాబట్టి రైట్ ఆన్సర్ అయితే చరిత్ర అండి. ఇక తర్వాత జ్ఞాన నిర్మాణ సోపానాల్లో 4వ సోపానం గురించి రాయండి. సో జ్ఞాన నిర్మాణానికి సంబంధించి 4 సోపానాలు అయితే ఇక్కడ మనకి 5 సోపానాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఆ నిర్మాణ సోపానాలు చూద్దాం ఒకసారి. సో జ్ఞాన నిర్మాణ సోపానాలు అండి ఇక్కడ మనకు 6 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అడిగిన ప్రశ్న ఏంటి చూద్దాం ఒకసారి. 4వ సోపానం ఏమిటని అడిగారు. సో 4వ సోపానం చూసుకుంటే భాగస్వామ్య అభ్యసనం అండి. ఓకేనా, కొలాబరేటివ్ లెర్నింగ్ అనమాట. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2 మీరు పెట్టవచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అనమాట. ఓకే, క్రింది వానిలో క్రమబద్ధ శిక్షణ ఉపగమనంకు సంబంధం లేనిది అని అడిగారు. సో ఈ సబ్జెక్టుల అనుసంధానం బోధన ఒక క్రమ పద్ధతిలో ఉండదు అనేది ఉపగమనాల్లో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, పరస్పర ఆధారిత ఉపగమనం, క్రమశిక్షణ ఉపగమనం. ఇక తర్వాత 3వది బహుళ విభాగ ఉపగమనంలో మనం చూడొచ్చు. ఈ పద్ధతిలో సబ్జెక్టుల అనుసంధాన బోధన ఒక క్రమ పద్ధతిలో ఉండదు అనేది మనకి బహుళ విభాగ ఉపగమనానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఇందులో సంబంధం లేనిది అడిగాడు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఆప్షన్ 4ని చూస్ చేసుకోవచ్చు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ఉపగమం ఏది? సో దీని గురించి నేను స్పెషల్గా చెప్పడం జరిగింది. సో 2005 ప్రణాళిక చట్టం ప్రతిపాదించింది సమస్య ఆధారిత ఉపగమం అండి. సో రైట్ ఆన్సర్ అయితే మీకు ఆప్షన్ 3 అవుతుంది. తరగతి గది బోధనలో ప్యాసివ్ నుండి యాక్టివ్గా మార్చేది ఏది? బహుళ విభాగ ఉపగమనం అండి. సో డైరెక్ట్ ఫస్ట్ లైనే మీకు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బహుళ విభాగ ఉపగమనం తరగతి గది బోధనను ప్యాసివ్ నుండి యాక్టివ్గా మారుస్తుంది అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆప్షన్ 2 రైట్. తర్వాత చూసుకున్నట్లయితే శైశవ దశ, ఈ వయసు వచ్చేసరికి శిశువు తనంతట తాను స్వతంత్రంగా నలవగలుగుతాడు 15 నెలలు. అతివ్యాప్త దశ అని దేన్ని అంటారంటే యవనారంభ దశ. అంటే ఇందులో ఉత్తర బాల్య దశ ఉంటుంది. సో యవనారంభ దశ 2 కలిసి మనకు ఉంటాయి కాబట్టి దీన్ని అతివ్యాప్త దశ అని పిలుస్తారు. ఇక్కడ తెలుగు కంటెంట్కి వద్దామండి. సో తెలుగు కంటెంట్లోకి వచ్చేసరికి 7వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఒకసారి చూసేద్దాం. చాలామంది ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూస్తే ఇంకా ఈ సిలబస్ అంటున్నారు. అందుకని మన యాప్లో అయితే కొత్త టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూస్తారు. అండ్ ఈరోజు డౌన్లోడ్ అవైలబిలిటీ కూడా చేస్తున్నాం. ప్రోగ్రామింగ్ డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక ప్రశ్నలు చూద్దాం, ఒక్కొక్క ప్రశ్నను చూద్దాం మనం. సో ఏ ప్రశ్న ఎలా రాయాలనేది. ఓకే, సో
ఆలోచన అనే పాఠ్యాంశం క్రింది ప్రక్రియలో కొనసాగుతుంది. ఆలోచన అనేది మనకి గేయం అండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది గేయానికి సంబంధించింది. ఓకే, ఇది గేయం అండి. సో ఓకే, గేయ ప్రక్రియ అనమాట. మీరు డైరెక్ట్గా చూడొచ్చు. కాబట్టి గేయం రైట్ ఆన్సర్. తర్వాత క్రింది వాటిలో చల్లా గలపతిరావు గారి మూల గ్రంథం నుండి సేకరించిన పాఠ్యవేగం ఏది? సో చూస్తే చల్లా గలపతిరావు, ఓకే, గల్లా చలపతిరావు చూస్తే సో కరపత్రం అండి. సో కరపత్రం అయితే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ఆలోచన అనే పాఠ్యాంశం దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి ఈ కవితా సంపుటి నుండి తీసుకున్నారనే ప్రశ్న అడగడం జరిగింది. సో ఇప్పుడైతే మనం చూద్దాం. సో మనం చూసినట్లయితే అది పాఠ్యాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 1 సెకండ్ అండి. ఓకే, సో అందరూ కూడా కంటెంట్ అంతా కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు, బాగానే ఉంది. కానీ మెథడాలజీ విషయంలో అయితే ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. సో మిత్రులందరికీ అందరికీ రిక్వెస్ట్, మెథడాలజీని స్పీడప్ చేయండి. సో ఎందుకంటే జాబ్ డిసైడ్ చేసేది మెథడాలజీ అంటే కంటెంట్ అందరూ చదువుతారు అండ్ అందరూ కూడా స్కోర్ చేయగలుగుతారు. కానీ మెథడాలజీ అనేది మన పక్కవాడి నుండి మనల్ని డిఫరెన్స్ చేసేది మెథడాలజీ, కాబట్టి దానిపైన దృష్టి సారించండి. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆలోచన అనేది మనకి అగ్నిధార కవితా సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. సో అగ్నిధార రైట్ ఆన్సర్. కరపత్రములకు సంబంధం ఉన్న అంశాలను గుర్తించండి అని అడిగారు. సో పైనున్నవన్నీ కూడా కరపత్రానికి సంబంధించి సరైన వాక్యాలండి, కాబట్టి పైవన్నీ కూడా సరైనవి రైట్ ఆన్సర్. మొత్తం కళలు 64, అందులో లలిత కళలు ఎన్ని అని అడిగారు. సో మొత్తం కళల్లో మనకి లలిత కళలు 6 అండి. సో 6 కళల గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, మీరు దాన్ని ఒకసారి చూస్తారు. సో కూచిపూడి అనే అంశంలో అయితే మీరు చూడొచ్చు. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం కళలు 64 అయితే అందులో 6 లలిత కళలు అంటారు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో తప్పెటగుళ్ళను ఆధునిక శైలిలో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించింది ఎవరు అనే ప్రశ్న అడగడం జరిగింది. సో తప్పెటగుళ్ళని పాత అంటే మనకి దేవభజన ఉండేది. సో దేవతలకు సంబంధించి భక్తి నుండి సామాజిక సమస్యల వైపు దాన్ని తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసింది అయితే మాత్రం మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కింతాడ సన్యాసిరావు గారు ఆధునిక శైలిలో తప్పిడుగుల కళాబృందం ద్వారా సామాజిక అంశాలపైన ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. కింతాడి సన్యాసిరావు గారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు కింతాడ సన్యాసిరావు గారు. సో మధుర హరికథ గాయకులుగా పేరు పొందింది ఎవరు? సో హరికథలో వచ్చేసరికి మనకి 2 పేర్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి సామవేదం కోటేశ్వరరావు, చొప్పల్ల సూర్యనారాయణ భగవతార్. వీళ్ళిద్దరు మాత్రమే మధుర హరికథ గాయకులుగా పేరు పొందారు. సో అందులో మనకి సామవేదం కోటేశ్వరరావు గారు పేరు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బొమ్మర పోతన విషయంలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఈయన 15వ శతాబ్ద కవి. సో ఇదొక్కటే మాత్రం తప్పు. బాల్య క్రీడలు అనేది ఏ స్కందం నుండి తీసుకున్నారంటే దశమ స్కందం. గోపాలకృష్ణతో కలిసి గోల్ వేటకి ఎక్కడికి వెళ్ళారు? బృందావనం. అండ్ మన్నన చేయు వల్లవ కుమార భాగ్యలు ఇంత ఎప్పుడునే అనే ఒక పద్యభాగం ఇవ్వడం జరిగింది. ఇక వల్లవ కుమారులు అంటే గోప బాలులు అని అర్థం వస్తుంది. సో గైస్ ఇది అయితే క్వశ్చన్ పేపర్, అండ్ క్వశ్చన్ పేపర్ మీద రివ్యూ అయితే చేయడం జరిగింది. అండ్ కీలో ఎర్రర్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు. ఒకటి పొరపాటున కీ ఎర్రర్ పడింది, దాన్ని అయితే సరి చేసాం. అండ్ ఏదైనా సరే టాప్ పొజిషన్లో క్యారీ అవుతున్న సల్మాన్ ఖాన్ గారికి అండ్ తనూజ గారికి అండ్ ఆర్ లక్ష్మి గారికి మరోసారి మొత్తం అందరూ కూడా ఇక్కడ 34లే ఉన్నాయి. సో 34 తెచ్చినటువంటి అందరికీ కూడా మీనా గారికి, సౌజన్య గారికి, సో అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. అండ్ రేపటి ఎగ్జామ్లో కూడా అంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో కూడా మీరు చక్కని ప్రదర్శించి మీ లక్ష్యాలను చేరువవ్వాలని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.